మహిళల జీవితాలను నాశనం చేసేలా చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల వద్దే తాగి తూగే విధంగా పర్మిట్ రూములకు అనుమతిని ఇచ్చింది. మద్యం షాపులు 5 లక్షలు చెల్లించి పర్మిట్ రూములు పెట్టుకునేలా అనుమతి ఇచ్చారు. A4 షాపులకు పర్మిట్ రూములను అనుమతి ఇస్తున్నామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అంటే మందు బాబులు విచ్చలవిడిగా తాగటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మద్యం బెల్ట్ షాపులతో మహిళలు బాలికలపై ఏపీలో నేరాల రేటు బాగా పెరిగింది. ఇప్పుడు పర్మిట్ రూములతో నేరాల రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు క్యాబినెట్లో మహిళల జీవితాలను పణంగా పెట్టేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే గత వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా 6 ఏళ్ల నుండి లేనటువంటి మద్యం పర్మిట్ రూములను మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం అందరినీ విస్మయం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ వ్యాపారుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి 3736 A4 మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపుల దగ్గర ఇప్పుడు పక్కనే ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడే తాగి అక్కడే కొనుగోలు చేసుకొని అక్కడే తాగేటువంటి సదుపాయం కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలపడం అన్నది, ఒక్కొక్క షాప్ దగ్గర 5 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని పర్మిట్ రూమ్కి అనుమతి ఇచ్చి అక్కడే తాగేటువంటి సదుపాయాన్ని కల్పించాలని. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం బెల్ట్ షాపుల వల్ల విపరీతంగా మద్యం వినియోగం పెరగడమే కాకుండా మద్యం మత్తులో జరుగుతున్నటువంటి నేరాలు, ముఖ్యంగా మహిళలపైన, బాలికలపైన, విద్యార్థులపైన జరుగుతున్నటువంటి నేరాల సంఖ్య తీవ్రంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 24 గంటలకు 60 నుండి 70 మంది మహిళలపైన, చిన్నారులపైన లైంగిక దాడులు, నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల తరుణంలో ఈ నేరాల సంఖ్య మరింత పెరగడానికి దోహదపడేటువంటి పర్మిట్ రూములకు అనుమతిస్తూ రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఉన్నటువంటి 3736 మద్యం షాపులకు కూడా ఇప్పుడు పర్మిట్ రూములు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం బెల్ట్ షాపులు ప్రోత్సహించడం వల్ల, వేలం నిర్వహించి మరి మద్యం బెల్ట్ షాపులు ప్రోత్సహించడం వల్ల, సమయపాలన పెంచడం వల్ల, మద్యం నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గత ఏడాది 9.1% మద్యం వినియోగం పెరిగితే ఇప్పుడు ఈ 3 నెలల్లోనే లిక్కర్ వినియోగం 24%, బీర్ల వినియోగం 129% పెరిగింది. సో ఇప్పుడు పర్మిట్ రూములకు అనుమతిస్తే ఈ వినియోగం మరింత పెరిగి నేరాల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ సతీష్.